ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి కొన్ని పోస్టులు చేసి ఇన్స్టాగ్రామ్లో అయితే ఇప్పుడు చాలా వైరల్ అయిపోతున్నాయి. ఒకటి వచ్చేసి తను కాఫీ చేస్తున్నది అది ఒకటి పోస్ట్ చేసింది. ఇంకొకటి తను శివుని భక్తురాలు, అది మనకు తెలిసిన విషయమే కదా. సో శివుని మీద ఒక సాంగ్తో ఒక వీడియో ఒకటి పోస్ట్ చేసిందనమాట. ఆ వీడియో అయితే ఇప్పుడు చాలా వైరల్ అయిపోతుంది. వీడియోనే కాదు, శివలింగానికి అభిషేకం చేస్తూ అదొక పోస్ట్ కూడా చేసిందనమాట. అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, అంటే తను ఇక్కడే కాదు, తను చాలా చోట్ల తను డివోషనల్‌గా ఎక్కువ ఉంటుందనమాట. అంటే తను ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సింపుల్‌గా ఉండటం. తను చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది. తను కొంచెం డిఫరెంట్. అందరిలాగా, అందరు హీరోయిన్స్ లాగా కాదు, అందరి యాక్టర్స్ లాగా కాకుండా మామూలు అమ్మాయిలాగా, మన ఇంట్లో అమ్మాయిలాగా తను అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సింపుల్‌గా వెళ్ళటం. ప్లస్ ఎప్పుడు కూడా పూజలు చేయటం అట్లా ఎక్కువ చూపిస్తుంది గదా. ప్లస్ వంటలు చేయటం అవి కూడా చూపిస్తుంది. అందుకనే మనం చాలా తొందరగా కనెక్ట్ అయింది తనుజకి. రీజన్ కూడా అదే. ప్లస్ కళ్యాణ్‌కి కూడా కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, కళ్యాణ్ చాలా జెన్యూన్‌గా ఉంటాడు. ప్లస్ తనుజతో చాలా కేరింగ్‌గా ఉన్నాడు. తను మాట్లాడే విధానం కూడా కలిపిచ్చుకొని మాట్లాడినట్టు కాకుండా, ఏది కూడా కట్టే కొట్టే తెచ్చి అంటారు కదా, అట్లా మొఖం మీదే మాట్లాడే టైపు. సో అందుకనే మనకి తనుజ, కళ్యాణ్ ఇద్దరు నచ్చారు. సో కళ్యాణ్ కూడా ఇప్పుడు కొన్ని ఈవెంట్స్‌లో వస్తున్నాడు. అది కళ్యాణ్ వాళ్ళ వ్లాగ్‌లో చెప్తాను. ఇప్పుడు తనుజ వచ్చేసి ఒక ఈవెంట్‌లో వస్తుంది. ఆ ఈవెంట్‌కి సంబంధించి పోస్టర్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి అనమాట. తను ఇప్పుడు చేసిన మూవీకి సంబంధించి దానికి ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వబోతుంది. అదొచ్చేసి ఇప్పుడు చాలా వైరల్ అయిపోతుంది. ఎందుకంటే తనుజ 'బిగ్ బాస్ 9' నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. సో అందుకనే ఆ మూవీ మీద చాలా హోప్స్ కూడా ఉన్నాయి. సో చూడాలి. అంటే ఆ మూవీ స్టోరీ వచ్చేసి చాలా డిఫరెంట్‌గా ఉంటుందట. ప్లస్ తనుజ ఓరియెంటెడ్ స్టోరీ. అంటే తనుజని మెయిన్ రోల్‌గా పెట్టి తీసినట్టు మనకైతే తెలుస్తోంది. బట్ చూద్దాం, వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆ స్టోరీ ఎట్లాంటిదనేది. సో అది వచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.